హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ప్రశాంత్ కోస్లా. ఈ వీడియోలో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే సింగరేణిలో చాలా మార్పులు అనేది చేయడం జరిగింది. అసలు ఏమేమి మార్పులు చేశారు, అదేవిధంగా ఆ మార్పులు చేయడం వల్ల ఎవరెవరికి బెనిఫిట్స్ కలుగుతాయి, నెక్స్ట్ అదేవిధంగా హ్యూమన్స్కి ఈసారి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అసలు అన్ని పోస్టులు జాబ్స్ ఇస్తారు, ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు, అదేవిధంగా ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందిని పిలుస్తారు, నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్ కూడా ఉంటుందా ఉండదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ అండ్ ఫిట్టర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ సంబంధించి అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలా అనే ఈ పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఈ జాబ్స్ సంబంధించి సింగరేణి జాబ్స్ కానీ ఏ జాబ్స్ కానీ సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ సింగరేణి రాసిన ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సింగరేణిలో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసారు 2024 వచ్చేసారు. నోటిఫికేషన్లో అసలు ఎలాంటి మార్పులు చేశారు, మనకి యాక్చువల్గా 2024 సింగరేణిలో 4 చేంజెస్ అని చేయడం జరిగింది. ఆ చేంజెస్లో మొదలు వచ్చేసరికి ఎగ్జామ్ వే ఆఫ్ ఎగ్జామ్ అనేది మార్చేశారంటే ఏ విధంగా అంటే ఒకప్పుడు ఇదివరకు జరిగిన సింగరేణి ఎగ్జామ్స్ అన్ని ఆఫ్లైన్ మోడ్లో జరిగాయి. ఇప్పుడు ఈ ఇయర్లో మనకి ఆన్లైన్ మోడ్లో అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్స్ అంటే మనకు 2 విధాల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్కామ్స్ అనేవి తగ్గడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇట్లా సిబిటి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇదివరకు చాలా స్కామ్స్ అనేవి జరిగాయని చాలా రూమర్స్ రావడం, చాలా సింగరేణి మీద ఒక మచ్చ అనేది ఉండటం జరిగింది. అలాంటి రూమర్స్ అనేవి పోవాలంటే సిబిటీని కండక్ట్ చేయడం ద్వారా కొంచెం తగ్గుతుందనే అభిప్రాయంతో సిబిటి కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కొంచెం ఈ స్కామ్స్ అనేది తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ యూస్ఫుల్ థింగ్ వచ్చేసి మనకి ఇంతకుముందు ఆఫ్లైన్ బేస్లో పెట్టేసరికి ఓఎంఆర్ మీద బబుల్ చేసడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది సిబిటి ఎగ్జామ్ మోడ్ కాబట్టి మనకి ఆ బబులింగ్ టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. దానివల్ల కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు హ్యూమన్స్కి ఇంతకుముందు రిజర్వేషన్ అనేది ఉండకపోయేది. అంటే సింగరేణికి సంబంధించి హ్యూమన్స్ని అసలు ఇంతకుముందు తీసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కొత్తగా హ్యూమన్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే హ్యూమన్స్ కూడా గర్ల్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. హ్యూమన్స్కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది, ఒకవేళ అన్ని పోస్టులు జాబ్స్ ఇస్తారా లేదనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంటే ఇదివరకు సింగరేణి నోటిఫికేషన్లో గర్ల్స్కి సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ అనేది ఉండేవి కాదు, అప్లికేషన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కాబట్టి అసలు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు. అదేవిధంగా అన్ని పోస్టులలో అంటే ఇప్పుడు మైన్స్లోకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మైన్స్లో లోపలికి వెళ్ళడానికి గర్ల్స్కి అలా అవకాశాలు అన్ని పోస్టుల అవకాశాలు కనిపిస్తారా లేదనేది ఒక అప్డేట్ రావాల్సి ఉంది. ఇది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, థర్డ్ చేంజ్ వచ్చేసరికి మనకి అప్లికేషన్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అప్లికేషన్లో చేంజెస్ ఏంటంటే ఒకప్పుడు అప్ టు 2020 నోటిఫికేషన్ వరకు ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ ట్రైనింగ్ సంబంధించి ఓన్లీ ఈ సింగరేణి అప్రెంటిస్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయకుండా సర్టిఫికేట్స్ నెంబర్స్ అలా అడిగి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు. అప్పుడు ప్రాసెస్ ఏమైందంటే అలా చేయటం వల్ల అప్పట్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్లు ఉండకపోయి లేకపోతే ఇన్ టైంలో ఉండకపోవడం వల్ల వాళ్ళని క్యాన్సిల్ చేయడం జరిగేది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు సెకండ్ లిస్ట్ అనేది ఇవ్వటం అనేది లేదు. అందువల్ల ఏం చేసేయాలంటే అట్లా జరగటం వల్ల ఎవరైతే బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రీఫిల్ చేయకపోవడం వల్ల సెకండ్ లిస్ట్ ఉండకపోవడం వల్ల రీఫిల్ చేయలేకపోయేవాళ్ళు. అందువల్ల వేకెంట్గా మిగిలిపోయి కొద్ది టాప్లో బ్యాక్ ఎండ్లో ఉన్న క్యాండిడేట్స్కి అనేది లాస్ అనేది రావడం జరిగేది. ఇంకా అందుకోసమని 2021 నెక్స్ట్ నోటిఫికేషన్లో అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది. బట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అసలు అప్రెంటిషిప్ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా అడగలేదు. ఓన్లీ అప్రెంటిషిప్ అయిందా లేదని మాత్రమే అడిగారు. ఇందువల్ల ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంది. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు అప్రెంటిషిప్ ఉన్నా లేకపోయినా చాలామంది క్యాండిడేట్స్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసి ఇందులో ఒకవేళ టాప్ లిస్ట్లో అప్రెంటిషిప్ లేకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు ఎవరైతే అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం లాస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా లాస్ జరుగుతుందంటే ఇప్పుడు ఫస్ట్ అసలు సింగరేణిలో ఒకటే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఒకటే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఎవరైతే టాప్లో నుండి వాళ్ళకి అప్రెంటిషిప్ లేకపోతే వాళ్ళ పోస్ట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలా రిజెక్ట్ చేయడం వల్ల ఆ వేకెంట్
అది అట్లా వేకెంట్ లాగే మిగిలిపోతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ ఫిల్ చేయడానికి సెకండ్ లిస్ట్ ఉంటే ఆ వేకెంట్ అనేది ఫిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఇప్పుడు మన అప్లికేషన్లో అప్రెంటిస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పలేదు కాబట్టి ఒకవేళ సెకండ్ లిస్ట్ ఇస్తారంటే ఇస్తేనే చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లా ఈ నోటిఫికేషన్ వచ్చి ఈ చేంజ్ చేశారు కాబట్టి అలా ఇస్తేనే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 01/2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 01/2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఎంతమందిని పిలుస్తారు, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా. ఈ 01/2024 నోటికి సంబంధించి రీసెంట్గా ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనేది మనకి సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలక్షన్ లిస్ట్లో ఎవరెవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది అసలు ఎంతమందిని పిలుస్తారు అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో చేంజ్ చేసినట్టు ఈ నోటిఫికేషన్ ఇంతకుముందుకు ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమైనా చేంజ్ చేస్తారనేది కూడా క్లారిటీ రావాలని ఉంది. అదేవిధంగా అసలు సెకండ్ లిస్ట్ ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద కూడా ఒక పెద్ద డౌట్గానే ఉంది. ఎందుకంటే సెకండ్ లిస్టు ఇప్పుడు వరకు సింగరేణి చరిత్రలో సెకండ్ లిస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇస్తారా అంటే ఇవ్వాలి. సెకండ్ లిస్ట్ ఇస్తేనే చాలా మందికి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ అట్లా సెకండ్ లిస్ట్ కనుక ఇవ్వకపోతే చాలా లాస్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాక్ అండ్ వేకెన్సీ ఏమైనా మిగిలిపోయే అవకాశాలు ఉంటే అవి సెకండ్ లిస్ట్ ఉంటే ఒకవేళ మిగతా ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం డౌన్లో ఉంటారో వాళ్ళకి అవకాశాలు మంచిగా బెనిఫిట్ జరగడానికి, న్యాయం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా 01/2024 సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద SSC డాక్యుమెంట్స్, 1 to 7 స్టడీ కండక్ట్స్, అదేవిధంగా 1st నుంచి 10th క్లాస్ వరకు స్టడీ కండక్ట్స్, 10th లాంగ్ మెమో, ఇంకా అదేవిధంగా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఏ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్ట్కి అప్లై చేస్తారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్. ఒకవేళ ఇది బీటెక్ మీద చేస్తే బీటెక్ ఓడి, నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఒక డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్స్, ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఒకసారి రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ రీసెంట్గా 6 months బ్యాక్లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆ కేటగిరీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ 6 months కన్నా ఎక్కువ ఉండకూడదు. లాస్ట్ ఈ 6 monthsలో ఉన్న డేట్ ఉన్న సర్టిఫికేట్ అనేది ఒకటి చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఒక నీడ్ అనే చెప్పుకోవచ్చు. కానీ అందులో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్లో ఒక 2 పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించాను. నెక్స్ట్ 1 to 7 స్టడీ కండక్ట్ సంబంధించి ఒక 2 ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది. ముందు జాగ్రత్త కోసం మంచిగా ఆ 2 డాక్యుమెంట్స్ అనేది ఫిలప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎవరైనా జాబ్ చేస్తూ ఉండి ఇప్పుడు ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యి ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఇంతకుముందు ప్రీవియస్ చేసిన గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఆ సెక్టర్కి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. జీరో 2024 నోటిఫికేషన్ సంబంధించి ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ ట్రైనీకి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా అని చాలామంది ఫ్రెండ్స్ డౌట్స్ అడుగుతున్నారు. అవును, అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోవటం, నెక్స్ట్ అదేవిధంగా అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ లేకపోవటం అలాంటివి జరగటం వల్ల వాళ్ళ పోస్ట్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. అందుకే ఖచ్చితంగా అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది 100% ఉండాలి. కానీ ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి చాలా చేంజెస్ చేశారు కాబట్టి ఈ చేంజెస్లో దీనికి సంబంధించి ఏమైనా చేంజ్ అనేది వస్తుందో లేదనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగితే దీనికి సంబంధించి మనకంటూ క్లారిటీ అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ అనేది నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ప్రతి ఒక్క సింగరేణి ఎగ్జామ్ ఎవరైతే రాశారో ప్రతి ఒక్క సింగరేణి ఫ్రెండ్కి షేర్ చేయండి. అది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా ఖచ్చితంగా మీకు ఫస్ట్ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ అనేది ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి మీకు ఎవరికైతే జాబ్ వస్తుందో అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు ఏమైనా కావాలన్నా కానీ మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.